1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటో సిద్ధంగా ఉన్నారా? వి వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడియ అనే కార్యక్రమం మేము ఆహ్వానిస్తున్నాం. మరి దేవుని మహాకృప బట్టి మరి ప్రతిరోజు 7 గంటలకి ఈ కార్యక్రమం ఇస్తానికి శాశక్తిలో ప్రయత్నిస్తున్నాం. మరి దేవుడు ఈ కృపను, తన శక్తిని మాకు ఇచ్చేలా ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని రోజుల్లో వారానికి కనీసం 3 రోజులు కానీ 4 రోజులు కానీ డిసైపుల్షిప్ అంటే సేవకుల్ని సేవకులు సిద్ధపడటానికి అవసరమైన టీచింగ్, ప్రీచింగ్ అది నేను చేయాలని ఆశిస్తున్నాను ఇలాగ ఆన్లైన్ ద్వారంగా. సో వీక్లీ 3 days డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్ అని ఇలాగ అవర్ ఆఫ్ ప్రేయర్లో మీకు బోధించాలని ఆశిస్తున్నాను. సో ఈ విషయాన్ని కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే అది వచ్చే రోజుల్లో మరి వచ్చే వారంలో నుంచి దాన్ని స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నాను. మరి దేవుని కృప కోసం దేవుడు తన శక్తిని ఇచ్చేలా మనం ప్రార్థన చేద్దాం. మరి ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారా? మరి ఎంతోమంది కోసం, కొన్ని వందల మంది కోసం అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా ప్రార్థిస్తున్న దేవుడు సహాయం చేశాడు. ఎంతోమంది మేలు అనుభవించారు, దీవెన అనుభవించారు. ఎంతోమంది ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చూపించారు. దేవుడు చూపించారు ఖచ్చితంగా. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతోమంది మేలును అనుభవించారు. ఆత్మీయంగా, శరీరీతిగా, ఆర్థికంగా, ఆరోగ్యరీతిగా, ఉద్యోగాల రీతిగా, గర్భఫలాల రీతిగా, వివాహాల రీతిగా దేవుడు ఎంతో దీవించాడు ఎంతోమందిని. మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమము మరి దేవుని ద్వారంగా మేలు పొందిన అనేక మంది కాదు కానీ 10% మంది వెనక్కి తిరిగి ప్రతి నెల ఒక కృతజ్ఞత కానుక అనేది పంపించేవారు. కానీ కొన్ని నెలలుగా చెప్పాలంటే ఈ సంవత్సరం నుంచి చాలామంది కనీసం వారు కృతజ్ఞత కానుక అనేది పంపించడం ఆపేశారు. కానీ నన్ను పిలిచింది ఎవరు? దేవుడు కదా. నన్ను పోషించేది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడు తనను నమ్ముకున్న వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు కదా. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఈ రోజు వరకు ప్రతి అవసరతని, ప్రతి లోటుని, ప్రతి కొరతని తను ప్రభు మనకి ఈ పరిచర్యకి సహాయం చేస్తున్నాడు. అనేక సార్లు కృంగినప్పుడు, వేసారిపోయినప్పుడు ఎంతోమంది మేలు పొంది దీవించబడి గర్భఫలములు, ఉద్యోగములు, వారి జీవితంలో అపవాశక్తుల నుంచి విడుదల, అనారోగ్యం, స్వస్థత వారు అనుభవించినప్పటికీ వారు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. చూడండి, మనం ఒక చెట్టు విత్తినప్పుడు ఒక ఫలం తినటం తప్పేం లేదు కదా. అలాగే మీకోసము ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో రోధించిన ఈ పరిచర్యను మీరు మర్చిపోకూడదు. మరేమైనప్పటికీ దేవుడు ఆశ్చర్యరీతిగా ఈ విశ్వాసం అనే పోరాటం, విశ్వాస పరిచర్య అంటారు దీన్ని. ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే సేవ చేసేది కాదు, కానీ విశ్వాస పోరాటంలో దేవుడు ఎందు విశ్వాసం ఉంచాం కాబట్టి ఈ పరిచర్యను అనేక లోపములు, కష్టాలు, అవసరతలు ఉన్నప్పటికీ నమ్మదగిన దేవుడు పిలిచిన వాడు అని చెప్పి ప్రభు నిరూపిస్తున్న విధానం చూసినప్పుడు నాకు ఆశ్చర్యకరంగా ఉంది. మరి మీరు మా కోసం, ఈ దీన పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మరి ఈరోజు మరొక సందేశాన్ని మీకు నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎలాగా దేవుని స్వరం వినాలి? లేకపోతే దేవుడు మాట్లాడతాడా? ఈ రోజుకి కూడా దేవుడు మాట్లాడతాడా? లేకపోతే నేను లేకపోతే వినే మాటలు అది ఊహ, లేకపోతే అది నా భ్రమ, లేకపోతే సాతానాతో మాట్లాడుతుందా అనే ఈ ప్రశ్న చాలామంది నన్ను వేస్తాం నేను గమనించాను. చూడండి, దేవుడు మాట్లాడేవాడు, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడని కాదు, మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు మనతో, మనమే వింటలేదు. సో ఈరోజు ఎలాగ మనము దేవుని స్వరం వినటానికి మనం ఎలాగ అనుకూలపరుచుకోవాలి అనే సంగతిని మనం ముందు ధ్యానించాలి. మరి ఈ వాక్య భాగంలో వెళ్ళక ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీ సెల్ ఫోన్ దూరంగా పెట్టండి, మీ బైబిల్ తీసుకొచ్చుకోండి. మీ బైబిల్ నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు మీరు తెరిచి చూస్తూ ఉండండి. అంత మాత్రమే కాదు, మీరు ఈ లింక్ని ముందు షేర్ చేయండి ఇతరులకి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వారికి తెలియపరచండి. మరి దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గము, అది మనల్ని విడుదలపరిచేది, మనల్ని బాగు చేసేది, మనల్ని స్వస్థపరిచేది. సో ఈరోజు దేవుని వాక్యంలో మనం వెళ్దాం.
దానికి ముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో నన్ను నీ సులువు చోట మరుగుపరుచునైనా, నీ అమూల్యమైన విలువైన రక్తముతో నన్ను కడుగునైనా, నన్ను బాగు చేయి ప్రభా. దేవా, నీ బిడ్డలకి అవసరమైన మాటలు ప్రభా నా ద్వారంగా నీ బిడ్డలతో మాట్లాడాయా. ఆ రోజు నీ ఇర్మియా సెలవిచ్చినట్లు నా మాట నీ నోట్లో పెడుతున్నట్లు, యెషయాతో సెలవిచ్చినట్లు, అయ్యా కొలిమితో నైనా యెషయా పెదములు నువ్వు కాల్చినట్లు ప్రభా, ఈ సమయంలో నైనా నా దేహము, నా శరీరము, నా సమస్తము నీ ఆధీనంలో పెట్టుకోనైనా నువ్వు వాడుకో ప్రభా. నువ్వు మహిమను పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మాట్లాడతాడా? చూడండి, ఈ లోకంలో 30 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. నిజంగా ఆ మాట వినటానికి మనకి అతిశయంగా ఉంది కదా. అంటే ఇఫ్ ఐ నీడ్ టు బి ప్రిసైజ్, 30,000 మతములు ఉన్నాయి ఈ లోకములో. 1, 2, 3 మతాలు మనకు తెలుసు, కానీ 30,000 మతాలు, ఆ పేర్లు ఏంటనేది మనకు చాలామందికి తెలియదు. ఏమండి, మరి మీరు ఎవరైనా సరే ఒక హిస్టరీ స్టూడెంట్ అయితే మీకు ఆంథ్రోపాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆంథ్రోపాలజీ అనేది సివిలైజేషన్స్ గురించి, వారు లాంగ్వేజెస్, వారు ట్రెడిషన్స్ గురించి ధ్యానిస్తుంటాం. కానీ ఈవెన్ ఆ ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్లో కూడా కొన్ని మతముల గురించి, లేకపోతే కొన్ని ట్రైబ్స్, లేకపోతే సివిలైజేషన్స్ గురించి ధ్యానిస్తారు. కానీ ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఉన్న మతములన్నీ ఎవరికి చెప్పాలంటే తెలియదు. కానీ ఇది లెక్కలు వేసి చెప్పింది ఏంటంటే, ఈ లోకము పుట్టిన దగ్గర నుంచి 30,000 మతాలు ఉన్నాయని. కొన్ని మతముల్లో ఒక దేవుడు ఉంటారు, కొన్ని మతముల్లో ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉంటారు. కానీ ఈ 30,000 మతాలకి, దేవుని వాక్యానికి, యేసు ప్రభుకి ఏంటి వ్యత్యాసము అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఏమండి, మరి ఒక థియాలజియన్ స్టూడెంట్గా థియాలజీలో కంపారేటివ్ స్టడీస్ అంటారు. కంపారేటివ్ స్టడీస్ అని కొన్ని మతములు తీసుకుని వారు అన్ని మతాలు ఏమేమి చెప్తున్నారు, వాళ్ళ దేవుళ్ళు ఏం చెప్తున్నారు, ఆ గురువులు ఏం చెప్తున్నారు, ఆ మతం సారం ఏంటి అనేది ఎంతోమంది స్కాలర్స్ ఈరోజు పరీక్షిస్తున్నారు. కానీ బైబిల్ని పరీక్షించినప్పుడు బైబిల్ని మనం ఎందుకు నమ్మాలి? అసలు యేసుప్రభు ఆయన జీవితం ఒక కట్టుకథ, ఆయన నిజంగా ఉన్నాడా, ఆయన లేడా అనే అనేక మంది హృదయముల్లో ఈ సందేహం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చూడండి, ఈరోజు నేను ఒక సైంటిఫిక్గా, లేకపోతే థియరిటికల్గా, లేకపోతే ఏదన్నా ఒక ఫిజిక్స్ని, కెమిస్ట్రీని పెట్టుకొని నేను వాదించి యేసు ప్రభు ఇలా ఉన్నాడు, అలాగ ఉంటాం అనేది దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అది వాగ్వాదాలకి, అనవసరమైన మనస్తాపాలకి గురవుతుంది. ఈరోజు నేను ప్రసంగించే ప్రసంగం ద్వారంగా మీరు యేసుని తెలుసుకోవాలి. యేసు ప్రభు సజీవుడు, ఆయన ఉన్నవాడు, నిరంతరం అనేది మీరు అనుభవించాలి. ఎలా అనుభవిస్తాం మనం? చూడండి, మనం మానవదారులుగా ఉన్నాం. దేవుడు ఆత్మస్వరూపి, గాడ్ ఇస్ స్పిరిట్. మనం కూడా ఆత్మస్వరూపులమే, కానీ మనకు దేహంలో పెట్టబడిన వారమే. దేహంలో ఉన్న వారికి ఆత్మసారమైన సంగతులు ఎలాగ అర్థం చేసుకోగలుగుతారు? దేవుని వాక్యంలో మాట మనం చూస్తున్నాం. ఈ లోక దేవత మనకి గుడ్డితనమును కలుగు చేసిందని, గుడ్డివాడికి ఏనుగు ఎలా ఉందని ఎంత వివరించినా అర్థమవుతుందా? ఏమండి, ఏను చాలా లావుగా ఉంటుంది, ఏను చాలా బలముగా ఉంటుంది అని ఆ గుడ్డివారికి మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఇది పట్టుకు ఏనుగు ఎలా ఉంటుందా అంటారు. ఏమండి, గోడ ఏనుగా ఒకటవుతుందా? ఈరోజు చాలామంది చెవుట్లో దేవుని వాక్యం వారికి ప్రకటించిన దానిలో ఉన్న శక్తి, దానిలో ఉన్న మాధుర్యము, దానిలో ఉన్న ఏమండి విలువైన సంగతులను అర్థం చేసుకోలేరు. కారణం ఏంటంటే వారి చెవులు మూయబడినాయి కాబట్టి. మొదటగా దేవుని స్వరం వినాలంటే నేను సందేశాన్ని చాలా ప్రాక్టికల్గా మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మరి మనం పాత నిబంధనలు చూస్తే, పాత నిబంధనలో వారికి మోషే రాసిన 5 పుస్తకములు తప్ప చాలామంది భక్తులకి వారికి ధర్మశాస్త్రం తప్ప, లేకపోతే 5
పుస్తకములు తప్ప వారికి ఎలాంటి విధమైన ప్రత్యక్షతను దేవుడు అనుమతించలేదు. కొంతమంది ప్రవక్తలకి, కొంతమంది యాజకులకి, కొంతమంది న్యాయాధిపతులకి దేవుడు బయలుపరిచాడు తప్ప చాలా విషయాలు ప్రభువు బయలుపరచలేదు. మనం బైబిల్ జాగ్రత్తగా చదివినట్లయితే ఈవెన్ శిష్యులు కూడా వారు అనేకమైన సంగతుల్ని గ్రహించలేకపోయారు. కానీ దేవుని ఆత్మ ద్వారంగా వారు సేవన చేస్తూ ఆత్మను రక్షిస్తాం అనేది మనం చూసాం. కానీ ఈరోజు దేవుడు మహాకృప బట్టి మన చేతిలో ఉన్న ఈ విలువైన పుస్తకం బైబిల్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు చాలామంది నాతో అడుగుతుంటారు, ఎందుకన్నా దేవుడు మాతో మాట్లాడాడు, ఎందుకు మేము దేవుని స్వరం వినలేకపోతున్నాం, మేము ఎందుకు దేవుని సన్నిధిని మేము గ్రహించలేకపోతున్నాం. చూడండి, మొదటగా దేవుడంటే ఎవరనేది అర్థం చేసుకోవాలి. ఆయన వ్యక్తిత్వం ఏంటని అర్థం చేసుకోవాలి. ఆయన పర్సనాలిటీ ఏంటని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ ద క్వాలిఫికేషన్. నువ్వు దేవుని స్వరం వినాలంటే నువ్వు పరిశుద్ధం కలిగి ఉండాలి. ఎలా పరిశుద్ధపరచబడతాం? మనం ఈ లోకంలో పరిశుద్ధపరచబడంటే స్నానం చేస్తే తెల్లబట్టలు వేసేసుకుంటే వారు పరిశుద్ధంగా ఉన్నారు అని లేకపోతే శుభ్రముగా ఉన్నారు, లేకపోతే వారు ఒక అపవిత్రత లేని వారిగా ఉన్నారు అని మనము పై రూపమును చూసి మనం ఒక వ్యక్తిని అంచనా వేస్తుంటాం. కానీ దేవుడు అలాగ పై రూపమును చూసి అంచనా వేయడు కదా. సమూయేలుతో అంటున్నాడు, నేను పై రూపం చూచువాడిని కాదు కానీ నేను హృదయాంతరం చూచువాడిని. చూడండి, మానవులైన మనము పాపములు పుట్టిన వారిని, పాపములు నివసిస్తున్న వారిని. నేను అనొచ్చు వెంటనే, పాపమే కదా అనొచ్చు, లేకపోతే పాపమే కదా దాంట్లో ఏముంది అనొచ్చు. కానీ ఈ పాపమే నిన్ను నన్ను దేవుని సన్నిధి నుంచి దూరపరిచింది. దేవుని ముఖకాంతి చూడనివ్వకుండా, దేవుని స్వరము విననివ్వకుండా, దేవుని స్పందనను మనం గ్రహించనివ్వకుండా, మన జీవితంలో ఒంటరితనము, భయము, భీతి, ఆందోళన, నేరరూపమైన మనస్సు, వ్యసనములు, అనారోగ్యాలు, చీకటిని కలుగజేసింది. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, గొర్రెపిల్ల రక్తము సకల పాపముల నుంచి విమోచించును, గొర్రెపిల్ల రక్తము సకల అపరాధముల నుంచి తుడిచివేయను. గొర్రెపిల్ల రక్తము మనకి పాప పరిహారం చేసను. ఏ గొర్రెపిల్ల రక్తం? జన్మ పాపము, కర్మ పాపము లేని యేసు ప్రభు రక్తం. ఎఫెసీ అధ్యాయం 5వ అధ్యాయంలో 23-24 వచ్చిన చూస్తున్నాం, ఎలాగ క్రీస్తు సంఘముని వాక్యమనే నీటితో శుద్ధి చేశాను అనే మాటను చూస్తాం. మొదటగా నువ్వు దేవుని స్వరం వినాలంటే నువ్వు బైబిల్ చదవాలి. చాలామంది అంటారు, బైబిల్ చదివితే అర్థం కావట్లేదండి. చూడండి, బైబిల్ మొదటగా నేను రాయలేదు, లేకపోతే ఎవరైనా గొప్ప సేవకులు రాయలేదు, కానీ ఇది దేవుడే రాయేశాడు. దేవుడే స్వయంగా తన ప్రవక్తల ద్వారంగా, తన సేవకుల ద్వారంగా 40 గ్రంథకర్తలు 1600 సంవత్సరము సమయంలో రాసిన ఏకైన ఒకే మెసేజ్, ఒకే ప్రసంగం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా చదివితే ప్రతి పుస్తకములో మనం క్రీస్తుని చూడగలం. ప్రతి పుస్తకములో క్రీస్తు మనస్సు, దేవునిలో ఉన్న విశేషతను మనం గమనించగలం. మరి ఈ పుస్తకం అర్థం చేసుకోవాలంటే పాపము హృదయముతో ఉన్న మనము ఎలాగ అర్థం చేసుకుంటాం? ఈరోజు మాలాంటి బోధకులు ఎంతోమంది ఇలాగా ఆన్లైన్లో పుస్తకాలు ఎన్నెన్నో రాశారు బైబిల్ అర్థం చేసుకుంటాను. చూడండి, బైబిల్ని థియరిటికల్గా అర్థం చేసుకుంటాం వల్ల ప్రయోజనం లేదు. బైబిల్ థియాలజికల్ వేగా గ్రహించుకుంటాం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. దేవుని వాక్యము నీ హృదయాన్ని కడిగేది, నీ హృదయములో ఉన్న అపవిత్రతని, నీ హృదయములో ఉన్న దుర్మార్గతనముని తొలగించేది. దేవుని వాక్యముతో నింపబడాలి. మొదటిసారి అర్థం కాకపోతే రెండోసారి చదవండి, రెండోసారి అర్థం కాకపోతే మూడోసారి చదవండి. నా సజెషన్ ఏంటంటే, నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభా నాతో మాట్లాడు, నా హృదయంలో నీకేమైనా ఆయాసకరమైన ఉంటే తీసివేయనైనా, నన్ను శుద్ధి చేయు ప్రభా అని మన మనస్సాక్షిని
దేవుని ఎదుట శుద్ధముగా పెట్టుకుని దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడండి ఉపవాసముతో మనకి అనేక మర్మములు మనకు అర్థమవుతాయి. ఇది కంగారుగా చదివేది కాదు, పోటీగా చదివేది కాదు, లేకపోతే ఇది ఏమండి ఒక బహుమానం కోసం చదివేది కాదు. ఈరోజు చాలామంది బైబిల్ కాంపిటీషన్స్ పెడుతున్నారు. ఆ బైబిల్ కాంపిటీషన్స్లో ఫస్ట్ మార్క్ తీస్తున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఫస్ట్ మార్క్ తీస్తున్నావా? ఆ 10,000 రూపాయల కోసం, లేకపోతే ఆ కలర్ టీవీ కోసం నేను ఎలాగైనా సాధించాలని పట్టుపట్టి చదువుతున్నారు బైబిల్. కానీ నీ జీవితంలో నిన్ను రూపించిన, సృష్టించిన దేవుని ఎదుట నేను వాక్యానుసారంగా జీవించాలని వాక్యం చదువుతున్నారా? మొదటగా నువ్వు దేవుని స్వరం వినాలంటే నీ హృదయము దేవుని వాక్యముతో నింపుకోవాలి. దుష్టుడు ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసలు కూర్చున్న చోట కూర్చునక, దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమును చదువుతాం వేరు, ధ్యానిస్తాం వేరు. నువ్వు ఒకరోజు ఒక అధ్యాయం చదివావు, ఆ అధ్యాయమును నువ్వు దినమంతా ధ్యానించుతూ, ప్రభా నాతో మాట్లాడు నాయన, ఈ అధ్యాయములో ఉన్న అంశములో ఉన్న మర్మం ఏంటి అని నువ్వు చదివి ప్రార్థించినప్పుడు దేవుని కృపను నువ్వు పొందుకోగలుగుతావు. మరలా నువ్వు అదే అధ్యాయం చదువుతున్నప్పుడు అనేక మర్మములు బయలుపరచబడుతుంటాయి. నేను చాలాసార్లు నా జీవితంలో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, చిన్నప్పటి నుంచి వాక్యాన్ని చదువుతున్నప్పుడు అనేక విషయాలు నాకు బయలుపడుతుంటాయి. ఆ వాక్యములో 2 పదాల మధ్యలో ఇంకా కొన్ని పదాలు ఉన్నట్టు, లేకపోతే అక్కడ అనేక ఉపమానం ఉన్నట్టు నేను అర్థం చేసుకోగలుగుతాను. అది నాకు దేవుడిచ్చిన వరం అనేది నాకు తెలియదు. బహుశా ఆ సమయంలో అంత అవగాహన నాకు లేదు. కానీ అనేక సార్లు దేవుడు వాక్యం ద్వారంగా మాట్లాడతాం. కరెక్ట్గా హృదయంలో ఎలాంటి ప్రశ్నలు పెట్టుకుంటానో అలాంటి ప్రశ్నలతో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఆ ప్రశ్నకి జవాబిస్తాం అనేది నేను నేర్చుకున్నాను. చాలాసార్లు దేవుని సేవకులు మందిరంలో వాక్యము ఆ ప్రశ్నతో వాక్యం కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడతాం, లేకపోతే నా తల్లి మాట్లాడతాం, లేకపోతే ఇంట్లో ఉన్న సహోదరులు మాట్లాడతాం, లేకపోతే సంఘంలో ఉన్న సేవకులు మాట్లాడతాం. ఇలాగ చిన్న వయసులో నుంచి దేవుని స్వరం అనేది, దేవుని చిత్తం అనేది నేను తెలుసుకోగలిగాను. కానీ నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది. నా చిన్నప్పటి నుంచి కళలు వస్తాయండి, ఆ కళలు నెరవేరుతాయి. నేను అనుకునేవాడిని మనము ఆ కళలు అందరికీ వస్తాయి, అందరికీ నెరవేరుతాయి, దాంట్లో విశేషత ఏముంది అని. కానీ చిన్నప్పటి నుంచి అది ఒక దేవుడిచ్చిన కృప అనేది నాకు అర్థం కాలేదు. ఏదన్నా ఒక సమస్యతో నేను పడుకున్నప్పుడు ఆ తెల్లవారుజామున లేచినట్టునే ఉద్యోగం చేసేటప్పుడు కూడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసినప్పుడు ఒక ప్రాబ్లం, ఐటీలో ఏదైనా ప్రాబ్లం పడుకున్నప్పుడు ఆ సమస్యకి నాకు కళలు వచ్చాయి. ఆ కళలు నెక్స్ట్ రోజు ట్రై చేస్తే వర్క్ అయ్యేవి. నేను అనుకున్నా మేబీ నేను ఎక్కువగా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి, అదే థింకింగ్ ఉన్నాను కాబట్టి బహుశా దానివల్ల నాకు అలా సొల్యూషన్స్ వచ్చినాయేమో అనుకునేవాడిని. చదువుకున్నప్పుడు కూడా అలాగే ఉండేది. ఎక్కువ కెమిస్ట్రీలో కెమికల్ ల్యాబ్స్ మనం చేస్తుంటాం కదండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తున్నాం అనుకునేవాడిని. బహుశా మేబీ నేను ఎక్కువ దాంట్లో ధ్యాస ఉంచానేమో, అందుకే ఆ కళలు వస్తున్నాయి, ఆ కళల వల్ల అలా మరలా మనకి జరుగుతున్నాయేమో అనుకునేవాడు. కానీ నాకు అది తెలియలేదు అది దేవుడిచ్చిన వరమని. చాలాసార్లు జరగబోయి చూపించేవాడు, జరుగుతూనే చూపించేవాడు దేవుడు. కొన్నిసార్లు కొన్ని హెచ్చరికలు చూపించేవాడు, కొన్నిసార్లు కళలో స్వరం వినేవాడిని, దేవుని స్వరం. నిజంగా అది నాకు అంత అవగాహన అనేది లేదు. మన బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. మీ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం దయచేసి మీ బైబిల్ కూడా తెరవండి, మాతో పాటు మీరు కలిసి చదవచ్చు. 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక బాలుడైన సమూయేలు. మనందరూ తెలుసు సమూయేలు హన్నా కుమారుడు. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆమె కన్నీటితో దుఃఖంతో ప్రార్థిస్తున్నప్పుడు ఏలియా అంటాడు, ఏందమ్మా మందిరంలో తాగివచ్చి ప్రార్థన చేస్తున్నా? అయ్యా నిదీన దాసురాలు, నేను మనోవేదనలో ఉన్నాను, నాకు గర్భఫలం లేదయ్యా అన్నప్పుడు ఏలి అంటాడు,
వచ్చే సంవత్సరం లోపల దేవుడిని కడుపులో బిడ్డనిస్తాడమ్మా. ఆ మాటని హన్న విశ్వసించి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు తను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరుస్తాడు. అలాగా ఆమె వాగ్దానం చేసినట్లు నా కుమారుని ఇస్తా, కుమారుని సేవకిస్తానంటూ హన్న సమూయేలు పాలు విడిచినే అన్న తన కుమారుడినైన సమూయేలుని దేవుని మందిరంలో అప్పచెప్పేసిందంటే నిజంగా ఎంత ఘనమైన ఒక తల్లి. సమూయేలు ఒక ప్రత్యేకమైన సేవకుడు. బైబిల్లో మనం చూసినట్లయితే సమూయేలు దేవుడు ఒక ప్రత్యేకముగా చిన్నప్పటి నుంచి ఆ కుమారుణ్ణి దేవుడు ఎంతో ప్రేమించాడు అనేది మనం చూస్తున్నాం. సమూయేలు అక్కడ చూసినట్లయితే సమూయేలు ఉన్న సమయంలో మందిరం పాడైపోయింది. ఏలీ కుమారులను హోఫ్ని ఫినహస్ వీరిద్దరూ ఎంతో భ్రష్టత్వం కార్యములు చేస్తున్నారు. వారు మందిరంకి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. దేవుడికి ఇచ్చిన బలులను వాళ్ళు దోచుకుంటున్నారు. ఎంతో దుర్మార్గతను అక్కడ కార్యములు మనం చూస్తున్నాం. ప్రవక్తలు లేరు. ఏలియా ఒకప్పుడు మంచి సేవకుడే. ఏలియా ఒకప్పుడు దేవుని స్వరం వినవాడే. కానీ ఏలియా మందుడుగా, తిండిపోతుగా, రిద్దరబోతుగా మందసము దగ్గర కూర్చుంటూ మనం చూస్తున్నాం. అసలు యాజకుడు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. యాజకతనం అన్నప్పుడు నిలబడి ఉండాలి. కానీ అక్కడ దేవుని భయం అనేది పూర్తిగా చెడిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీలు అందరూ దేవునికి విరోధంగా జీవిస్తాం మనం చూడగలుగుతున్నాం. ఎవరు కూడా అరే దేవుని స్వరం అనేది మనం వినలేకపోతున్నామే, దేవుని మాటని ఎవరు తీసుకురాలేకపోతున్నారే అనే ఒక ఆశ కానీ వాంఛ కానీ ప్రజలలో లేదు, సంఘంలో ఉన్నవారు లేదు, సేవకులను పడేవారు కూడా లేరు. కానీ దేవుడు మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు బహుశా ఆ సమయంలో ఒక 8 సంవత్సరాలేమో, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఎందుకంటే అక్కడ ఏమైంది రాయబడింది, బాలుడైన సమూయేలు. మనం 12 సంవత్సరాల లోపల ఉన్న వారిని బాలులు అంటాం. ఏమండి, బాలుడైన సమూయేలుతో ఇక్కడ ఒక దర్శనము, ఒక ముఖ్యమైన సందేశం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒక రాత్రి దయచేసి చూడండి, అక్కడ 3వ వచనం చదవండి. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఇక్కడ మనం చూస్తున్నాం సమూయేలు దేవుని మందిరంలో పడుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏమండి, దేవుని మందిరంలో ఉండటమే గొప్ప భాగ్యం. దేవుని మందిరంలో కూర్చుంటమే గొప్ప భాగ్యం. దేవుని మందిరంలో నిలిచి ఆరాధిస్తమే గొప్ప. ఈరోజు దేవుని మందిరములో మనుషులు కూర్చుంటానికి ఇష్టపడతలేరు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తానికి ఇష్టపడాలి. ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను. నీ ఇల్లు అలాగే దేవుని మందిరం అవుతుంది. దేవుని మందిరమే. దేవుని కోసం ఒక స్థలం అంకితం చేయబడినప్పుడు అది చిన్న స్థలమైన పెద్ద స్థలమైన మందిరమే. ఏమండి, సమూయేలుకి ఎంత గొప్ప శ్లాఘ్యత దేవుడు ఇచ్చాడు తెలుసా అండి. మందిరములు అంటే ఎవరి ముందు నిలబడుతున్నాడు? మందసపు పెట్టి ముందు తను జీవిస్తున్నాడు. దేవుడు తనని గమనిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. బాలుడ దగ్గర నుంచి ఏమంటే సమూయేలు ఒక పెద్ద కాలేజీల్లో, స్కూల్స్లో చదువుకోలేదు, కానీ పెద్దగా తను జ్ఞానాన్ని పొందుకోలేదు, కానీ తను దేవుని ముందు నిలిచి ఉన్నాడండి. దేవుడు బాలుడైన సమూయేలుని చూస్తున్నాడు. ఆ సమూయేలు పాపం తన కష్టపడి ఏలియా బట్టలు ఉతుకుతున్నాడు. ఏమంటే మందిరం శుభ్రం చేస్తున్నాడు. ఏమంటే చెమట కార్చి మందిరంలో ప్రయాసపడుతున్నాడు. దేవుడు తన హృదయాన్ని చూస్తున్నాడు. ఆ బాలుడైన సమూయేలుని చూస్తున్నాడు. దేవుడు ఎవరండి? ఆకాశం భూమి చేసినవాడు. ఏమండి, నీ తండ్రి ఎవరంటే ఊర్లో ఉన్న తండ్రి పేర్లను చెప్తావా, లేకపోతే నీ తండ్రి పేరు మాత్రమే చెప్తావా? ఎవరు నీకు జన్మమిచ్చారో వారే నీ తండ్రి. అవునా కదా? అలాగా దేవుడు అనేవాడు ఎవరు? ఈ భూమిని, ఈ శూన్యముని, మట్టిని తీసి మట్టికి శ్వాసనిచ్చినవాడు, సర్వము సృష్టించినవాడు. ఏమంటే నక్షత్రము, సూర్యుడిని, చంద్రుణ్ణి రూపించినవాడు, మానవుల్ని రూపించినవాడు, మానవులకి జీవం ఇచ్చినవాడు. ఆయననే దేవుడు సర్వశక్తి కలిగినవాడు, ఆయన ప్రేమ కలిగినవాడు, ఆయన రోషం కలిగినవాడు, ఆయన అదే సమయంలో కనికరము, దయ చూపించేవాడు. ఏమండి, ఎవరిని పెడితే వారిని మనము నానానం కదా, అలాగే ఎవరిని పెడితే వారిని మనం ఎందుకన్నా దేవుని అంటాం. దేవుడు అన్నవాడు ఒక్కడే, పాపము లేనివాడు, మిక్కిలి పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన వాడు. శూన్యంని చూడండి, సృష్టిని చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని భూగ్రహాలు, ఇంత వెలుగు, ఇంత తేజస్సు, ఇంత మహిమ ఏ మానవుడైనా రూపించగలడా? ఇది దేవుడు అన్నవాడు ఉన్నాడు. చాలామంది ఈరోజు వెర్రివారు
దేవుడు లేడు లేడు అంటున్నారు, కానీ దేవుడు అన్నవాడు నువ్వు చూడలేక నువ్వు చూస్తలేదు కాబట్టి దేవుడు లేననుకుంటాం. అది నీ బుద్ధిహీనత. దేవుడు ఉన్నాడండి, ఆయన సజీవుడు, ఆయన జీవించువాడు, ఆయన నీకు నోరు ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, మాట్లాడేవాడు, చూచువాడు, ఆయన గ్రహించుకునేవాడు, ఆయన మిక్కిలి సుందరుడు. దేవుని వాక్యమును మనం చూడగలుగుతున్నాం అనేక అధ్యాయములు ఆయన గురించి. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. ప్రభు ఒకరోజు చూడండి 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మనెను. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు సమూయేలు అని దేవుడు 3 సార్లు సమూయేలుని పిలిచినట్టు మనం చూస్తున్నాం. సమూయేలు ఏమనుకున్నాడు, బాలుడు కదా, అయ్యో యజమానుడు ఏలియా గారు, పెద్ద అయ్యగారు పిలుస్తున్నారు, అయ్యగారికి నీళ్ళు కావాలేమో, లేకపోతే ఏమన్నా అవసరం ఉందేమో అని తను పరిగెడతాం మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ ఒకటి గమనించండి, దేవుని స్వరము మానవుడి స్వరంలాగానే ఉంది కదా. చాలాసార్లు ఏమండి ఎక్కువ ఎఫెక్ట్ పెడుతుంటారు, డామ్ 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 మెరుపులు పెడుతుంటారు. ఏమంటే మన ఏలియాని మనం చూడగలుగుతున్నాం. ఏలియా వెళ్ళి నిన్నుతో మాట్లాడాలంటాడు ప్రభు, అప్పుడు తుఫాను, భూకంపం అన్నీ వస్తుంది. కానీ దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడు. ఏమంటే ఆయన భయపెట్టువాడు కాదు, బెదిరించువాడు కాదు, ఆయన మనల్ని ఏమంటే ప్రేమగా పిలిచేవాడు. సమూయేలు సమూయేలు అని ప్రభువు తను పిలిచినప్పుడు తను ఏలియా దగ్గరికి వెళ్తాం. ఏలియా పిలవలేదు కదా, ఎందుకు నువ్వు మరలా వస్తున్నామని తను గ్రహించుకుని, ఇది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు సమూయేలు, దేవుడు నిన్నుతో మాట్లాడుతున్నాడు సమూయేలు అనే సంగతిని తను గ్రహించుకున్నాడు. నిజంగా అది ఎంత భాగ్యం అండి, అదెంత భాగ్యము. సమూయేలు అడగలేదు దేవుడిని నాతో మాట్లాడని, కానీ దేవుడే సమూయేలుతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. బహుశా నువ్వు అడగలేదేమో దేవుడిని ఇంతవరకు నాతో మాట్లాడని, కానీ దేవుడే నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఏమండి, ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డలతో మాట్లాడాలని ఆశిస్తారు. ఏమండి, బిడ్డలకి చాలాసార్లు ఈరోజు వృద్ధాప్యంకి వచ్చిన తల్లిదండ్రులని వారు పక్కన పడేస్తుంటారు. వారు మాట్లాడాలని ఆశ ఉండదు, కానీ బిడ్డలకి ఆశ లేకపోయినా తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడాలని ఆశిస్తుంటారు. అలాగనే మన పరమ తండ్రి అయిన ప్రభువు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఒక ముసలివాడు కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన శక్తి లేనివాడు కాదు, ఆయన సర్వశక్తి కలిగినవాడు. ఆయన మనం రూపించినవాడు, మనకు మాట్లాడే శక్తినిచ్చినవాడు. ఏమండి, ఇక్కడ చూసిన సమూయేలు సమూయేలు అని ఆయన పిలుస్తాం చూడగలుగుతున్నాం. అప్పుడు ఏలియా అంటాడు, ఇంకొకసారి నీ ఇలా స్వరం వింటే నీ దాసుడైన నేను చిత్తగిస్తున్నాను ప్రభువా అని పలుకు. చూడండి, ఇక్కడ ఒక మాట అన్నా, ఇక్కడ జాగ్రత్త మనం వినాలి. ఏలియా ఏంటి సాతాన్నితో మాట్లాడుతుంది అనలేదు, మనుషులు మాట్లాడుతున్నారు అనలేదు. ఏమండి, ఒక సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా, రక్షించబడిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, దేవుని వాక్యమును చదువుతూ దేవుని మందిరంకి వెళ్ళే వ్యక్తిగా నువ్వు దేవుని స్వరమును గుర్తించలేకపోతున్నావంటే నీ మార్పు సరైన మార్పు కాదన్నమాట. నీలో ఇంకా నువ్వు నీ హృదయములో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయన్నమాట. ఏమండి, ప్రభు వాక్యం మనం చూస్తున్నాం. కీర్తనలు చూడండి ఒకసారి, కీర్తనలు 94వ అధ్యాయము
కీర్తనలు 94వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒకసారి చదవండి. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఏమంటే చెవులు ఉన్నవాడు ప్రభు చేసిన ఆయనే కదా, ఆయన వినకుండా ఉంటాడా? కళ్ళు చేసిన వాడు ఆయన చూడకుండా ఉంటాడా? నోరు చేసిన ప్రభు మాట్లాడకుండా ఉంటాడా? హృదయముని చేసిన దేవుడు హృదయాన్ని గ్రహించుకోకుండా ఉంటాడా? ఏమంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఇంకా 9వ వచనం కూడా మనం ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9, 10 నుంచి చదవండి. 10 నుంచి 9, 10 నుంచి చదవండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి ఈరోజు చాలామంది చెవులు మందమైపోయినాయి. దేవుని స్వరానికి, దేవుని వాక్యానికి, దేవుని మాటలకి వారు వినలేకపోతున్నారు. ఈరోజు వారి చెవులు లోకాన్ పాటలు, సినిమా పాటలు, భూతి మాటలు, అబద్ధములు, మోసకరమైన వాటి వింటున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఏమండి క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో మనం చూస్తున్నాం యేసు ప్రభు ఏం సెలవిచ్చాడో ఒకసారి చూడండి. చెవులు ఉన్నవారు వినుగాక అని 7 సంఘములకి ఆయన రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మాట ఉంది, ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. యేసు చెవులు ఉన్నవాడు వినుగాక. నీకు చెవులు ఉన్నాయి, నువ్వు వినలేకపోతున్నావు. ఏంటి వినలేకపోతున్నావు? దేవుని మాటలు వినలేకపోతున్నావు. వినటం వలన మనకు విశ్వాసం కలుగును. నువ్వు ఎప్పుడైతే మొదట దేవుని వాక్యంతో నీ మనసు నింపుకుంటావో, ఎప్పుడైతే దేవుని మాటలతో నీ హృదయం నింపుకుంటావో, ఎప్పుడైతే ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నువ్వు దేవుని మెల్లని స్వరాన్ని నువ్వు వింటావు. ఇక్కడ మనం చూసినట్టు సమూయేలు అంటాడు, అయ్యా నీ దాసుడే నేను చిత్తగిస్తున్నాను. సమూయేలు ఒక బాలుడు, దేవుడు ఎంత గొప్పవాడు. ఏమండి ఈరోజు ఎవరన్నా అధికారులు మాట్లాడాలంటే అధికారులకే అపాయింట్మెంట్ ఇస్తారు. ఏమండి మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్తోనే మాట్లాడతారు. ఏమండి ఒక 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 ప్రైమ్ మినిస్టర్ గారు ఏమండి ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు. అంతేగాని ఊర్లో ఉన్న వాళ్ళ అందరితో, సామాన్యులందరితో మాట్లాడతారండి? మాట్లాడలేరు. ఏమండి ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి మంచి హోదా ఉండాలి, ధనం ఉండాలి, చదువు సంస్కృతి ఉండాలి, లోకజ్ఞానం ఉండాలి. కానీ దేవుడు బాలుడైన సమయంలో రాజు ప్రభువులకి ప్రభు అయిన దేవుడు, అంత గొప్ప దేవుడు సమూయేలు బాలుడితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటే అంటే ఏంటి ఆడ బంధం? ఒక తండ్రి కుమారుడు బంధం, ఒక తండ్రి కుమార్తె బంధం. కుమారుడితో నువ్వు మాట్లాడినప్పుడు, కుమార్తెతో నువ్వు మాట్లాడినప్పుడు మనం అన్నీ పంచుకుంటామండి. మన బిడ్డలతో మనం అన్నీ పంచుకుంటాం. ఇది రా సంగతి, ఇలాగుందిరా అని మనము మనసిప్పుకొని మాట్లాడతాం. ఊర్లో ఉన్న వాళ్ళందరితో మనసిప్పు మాట్లాడడం, ఊర్లో ఉన్న వాళ్ళందరితో మనం ఏమండి మన బాధలు చెప్పుకోము. మన కుటుంబస్తులతో మనం చెప్పుకుంటాం, మనం ప్రేమించిన వారితో మనం చెప్పుకుంటాం. దేవుడు ఎంత గొప్పవాడు. కానీ దేవుడు తన బాధని ఆ బాలుడైన సమూయేలుకు చెప్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఇంకా చెప్పాలంటే దేవుడు తన స్వరాన్ని గ్రహించే కృపనిచ్చాడు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఎంత గొప్ప కృప తెలుసా అండి. దేవుడు తన స్వరాన్ని వినే కృపనిచ్చాడు. దేవుడు తన మాటలు వినే కృపనిచ్చాడు. మనం అబ్రహాముని చూస్తున్నాం. అబ్రహాము దేవుని స్వరం విన్నట్లు మనం చూసాం. ఆదికాండం 26వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. అంటే ఏంటి? వినే వాళ్ళతోనే దేవుడు మాట్లాడతారండి.
తిరుగుబాటులతో వినరు అని దేవుడు మాట్లాడడంతో మూర్ఖులతో దేవుని స్వరం వినబడదు. నీ హృదయంలో నేను ఒకటి చేస్తాను, నేను ఇలా ఉంటాను, నేను ఇలా బ్రతుకుతాను నువ్వు తీర్మానించుకున్నాక దేవుడు నీ వ్యక్తిత్వాన్ని డిస్టర్బ్ చేయడు. నీ బతుకు అంటాడు. ఏమంటే మనం సౌలు చూస్తున్నాం. సౌలు గర్విష్టి, గాడిదలమ్మట వెళ్తున్న సౌలుని దేవుడు తీసుకొచ్చి రాజుని చేశాడు. తనలో దైవ భయము లేదు, దేవుని భయము లేదు. సమూయేలు అంత గొప్ప ప్రవక్త, తనను అభిషేకించాడు, తన హృదయం మారినది, కానీ గర్విష్టి కాబట్టి ఏమండి దేవుడు తను వదిలేశాడండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్న దురాత్మ తనని పీడించబడుతున్నాడు. అంత ప్రవచనములు చేసిన సౌలు, పరిశుద్ధాత్మతో నింపబడిన సౌలు, దేవుడు ఎంతో కృపనిచ్చిన, ఎంతో చక్కగా తను చేసిన సౌలు తను ఎంత భ్రష్టత్వంకి వెళ్ళిపోయాడు. తన సొంత కత్తి మీద తన సొంత బిడ్డలు తన ఎదుట శిరస్యాదం చేయబడతాం, తన కత్తి మీద తన మరణిస్తూ మనం చూస్తున్నాం. ఇంత భయంకరం చూసారా? దేవుని స్వరం విని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేకపోతే, లోబడలేకపోతే, చూడండి భక్తులు అవుతానికి కారణం ఏంటి? అబ్రహాము విగ్రహములు చేసుకుని అమ్మవాడు. ఏమండి మన బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో తను లోబడ్డాడు, దేవుని కట్టడాలకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞలకు లోబడ్డాడు. నువ్వు దేవా నాతో మాట్లాడంటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నీ ప్రవక్తనను సరి చేసుకోవడానికి ఇష్టపడతలేదే. సమూయేలు దేవుని ఎదుట యథార్థపరుడిగా ఉన్నాడండి. సంఘము పాడైపోయింది, యాజకులు పాడైపోయారు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవారు దేవునికి అవిధేయులైపోయారు. కానీ బాలుడైన సమూయేలు దేవుని ఎదుట నమ్మకముగా పరిచర్య చేస్తాడు. నిజంగా అది ఎంత ఒక దేవుడు తన మీద కృప చూపించాడు. నిజంగా అది సులువు కాదండి. లోకమంతా తప్పులో ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసం యథార్థంగా జీవించేదనేది అది సులువైన పని కాదు, అది కష్టమైన పనే. దేవుని స్వరమును విన్నాడు, దేవుని మాటలను విన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 యేసుప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఏమండి ఈరోజు దేవుడు మాట్లాడతాడంటే చాలామంది అంటుంటారు, ఎందుకు మాట్లాడేది, దేవుడు బైబిల్ ఉంది కదా, బైబిల్ చదివేశాం కదా. బైబిల్ చదివేసా కాదంటలేదు, కానీ రోజులో ఎన్ని తీర్మానాలు చేయాలి? ఏమండి నువ్వు తీర్మానాలు చేసినప్పుడు నువ్వు దేవుని చిత్తం తెలుసుకుంటున్నావా? దేవుని మెల్లని స్వరము నీకు వినబడుతుందా? ఏమండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మనుషుల మాటలు వింటున్నావు, వార్తల మాటలు వింటున్నావు, సెల్ ఫోన్లో నువ్వు మాటలు వింటున్నావు, లోకంలో శబ్దాలతో నీ చెవులు నింపుకుంటున్నావు, కానీ దేవుని మెల్లని స్వరము నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? ఈరోజు యేసు తన కుమారుడైన ప్రభు మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. క్షమించండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో కుమారుడి ద్వారా ఎలా మాట్లాడతాడు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. యేసుప్రభు ఏమన్నా వెళ్ళి ఆదరంగా పంపిస్తా, మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని బోధిస్తాడు, మేం మార్గం నడవాళ్ళు మీకు నేర్పిస్తాడు. ఏమంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు. పరిశుద్ధాత్మతో నీ నింపబడి ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో దేవుని కృపతో నువ్వు పరిశుద్ధపరచబడుతున్నప్పుడు దేవుడు దేవుని మనస్సును గ్రహించుకుని కృపని అనుగ్రహిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు పాపాన్ని నువ్వు ఆనందించలేవు, నువ్వు పాపములో కొనసాగలేవు, నువ్వు పాపమని కప్పిపెట్టలేవు. ఒక చిన్న పాపములు లోకరీతిగా అయినప్పటికీ కూడా అది దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీలో దేవుడిచ్చిన సమాధానమును, శాంతిని నువ్వు పోగొట్టుకుంటావు. ఏమండి దర్శనముల ద్వారంగా మాట్లాడతాడు, కళల ద్వారంగా మాట్లాడుతాడు. మన బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు అంటాడు మోషేతో, నేను మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడతాను. ఎంత పెద్ద కృప, ఎంత మంచి కృప అండి. అసలు ముఖాముఖిగా దేవుడు ఒక సేవకుడితో, ఒక మనుష్యుడితో మాట్లాడుతానంటే తను ఎంతగా దేవుని దృష్టిలో విలువైన వాడిగా ఎంచాడు దేవుడు. ఈరోజు మనము మనుషుల శబ్దములతో మన హృదయం నింపుకుంటున్నాం, టీవీ శబ్దాలతో, సెల్ ఫోన్ శబ్దాలతో, ఏమంటే లోక శబ్దాలతో మన హృదయం నింపుకుంటున్నాం, కానీ మనము దేవుని మెల్లని స్వరం వినలేకపోతున్నాం. చూడండి ఆయన దేవుడు అంటే
రారాజు ప్రభులకి ప్రభు ఈరోజు కూడా మాట్లాడేవాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెడుతూ నీ అతిక్రమములు నీ దోషములను ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ దేవానాతో నువ్వు మాట్లాడు నాయన. చూడండి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా దేవుడు మాట అండి ఆదరించేది. నీకు తెలుస్తుందండి, ఖచ్చితంగా తెలుసు, ఉల్లాసపరిచేది, నీ బాధను నీ వేదన తీసేది, నీ కన్నీరు తుడిచేసేది. నా జీవితంలో నేను రక్షించబడ్డాక, నేను మారు మనసు పొందాక ప్రభువుతో పాటు నడుస్తున్నప్పుడు అనేక శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చినాయి. ఏమంటే ప్రతి ఒక్కరు ఎదుర్కొనే రీతిగా నేను కూడా ఎదుర్కొన్నాను అన్ని శోధనలు. కానీ ఆ సమయాల్లో ఒక స్వరం వినబడేది, నేనున్నాను కదా, ఏమంటే నేనున్నాను కదా. ఆ స్వరం వినబడిన వెంటనే నా మనస్సు ఎంత స్థిమితపడిపోతుందండి. ఆ పోరాటమైన ఆలోచనలు కానీ, ఏమంటే ఆ కలవరం కానీ, ఆందోళన కానీ, ఆ భయం కానీ, నేనున్నాను కదా. నేను అనుకునేవాడిని అదొకటే వింటాను, అంటే సమస్య తీరుతుందని వినను, సమస్య తీర్చునని కూడా చెప్పడు దేవుడు. నేను ఉన్నాను కదా. ఆ స్వరం ఏంటంటే భారం అంతా తొలగిపోతుంది. ఎంతమంది ప్రార్థన చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా ఆ బాధ అనేది ఎక్కడో ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఎప్పుడైతే ఆ స్వరం ఏంటి, ప్రభు నేను ఉన్నాను కదా, నేను విడువను కదా, కంప్లీట్గా ఆ నిమిషం నుంచి నెక్స్ట్ సెకండ్కే నా హృదయం తేలిగడిపోద్దండి. నాకు తెలుసు అది దేవుని స్వరం. ఎందుకంటే చెప్పలేనంత ఆనందం. పరిస్థితులే మారవు, స్థితిగతులే మారవు, అలాగే ఉంటుంది. కానీ ఆ స్వరము, ప్రభు స్వరము, ఏమంటే ప్రభు హస్తము, ప్రభు సన్నిధి నా తోడుంది, నేను ఒక్కడనే కాదు, ఈ మార్గంలో నుంచి నేను నడుచువాడును. కానీ అలాగే ఆశ ఉండేది, నాకు ఎప్పుడు ఆశ ఉండేది, దేవుని స్వరం వినాలి, దేవుని చూడాలి. ఏమంటే ఎంతోమంది భక్తులు చూశారు, నేను కూడా చూడాలి. మా నాన్నగారు ఒక పెద్ద పాస్టర్ కాబట్టి నేను ఊరిని నమ్మనయ్యా అనేవాడిని. కానీ అది ఒక పిచ్చితనంతో అన్నానా అనే వీళ్ళు పిచ్చితనమే. ఏంటి అలాగ మనం అడగకూడదు, అసలు మనం ఎవరిమి, ఆయన అడుగుతాను ఎంత గొప్పవాడైనా దేవుడు. కానీ అలాగ తెలియక ఆయన అడిగాడు చాలాసార్లు. ఒక యవ్వన వయసులో ఉన్నప్పుడు, టీనేజర్గా ఉన్నప్పుడు నాకు అనవాడు, నాతో మాట్లాడు నువ్వు అని. కానీ ఈరోజు ఖచ్చితంగా చెప్పగలుగుతాను, దేవుని స్వరముని వెరీ క్లియర్గా వింటానండి. దేవుని చూశాను, దేవుని ఉన్నాడు. మీరున్నారా లేదని డౌట్ పడతానేమో, కానీ దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన రూపించినవాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తామో, ఏమండి సమస్తము నేను గ్రహించుకున్నాను, మీరు గ్రహించుకున్నారా? దేవుని స్వరమును వినేవాడిగా ఉన్నావా? దేవుని స్వరము, దేవుని మాట మన జీవితములు మార్చేది, మన బ్రతుకులని ఏమండి బాగు చేసేది, మన వ్యసనముల నుంచి విడుదలిచ్చేది. బైబిల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభు ఎంతమందిని ఒక మాటతో స్వస్థపరిచాడు, మాటతో క్షమించాడు, మాటతో వారికి ఉన్న బాధలు కష్టములు తీర్చాడు. ఆయన మాట సర్వశక్తిమైనది. దేవుని వాక్యం, ఎప్పుడైనా దేవుని వాక్యం నీ మనసులో ఉన్నప్పుడు చాలాసార్లు ప్రభు మాట్లాడి ఎలా ఉంటుందండి అండి, బైబిల్ తీసి చదువు, ఈ అధ్యాయం తీసి చదువు, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసి చదువు, ఈ అధ్యాయం అంతా మాట్లాడుతున్నప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంది దేవుడిలో మాట్లాడుతున్నాడు. ఎస్, దేవుని మాట అది. దేవుడు మాట్లాడతాడు మనతో, దేవుడు మాట్లాడేవాడు. కానీ నువ్వు వినే చెవులు ఉన్నాయా? నీ చెవులకి కొవ్వు పట్టేస్తున్నాయా? నీ చెవుల్లో గుబురుందా? నీ చెవుల్లో పాపము, లోకము ఉందా? నువ్వు దేవుని మాట వినకుండా నిన్ను ఆటంకపరిచేది ఏంటి? నేను కళ్ళుండి చూచువాడిని, నోరుండి మాట్లాడేవాడిని, హృదయం ఉండి గ్రహించుకునేవాడని మన ప్రభువుని. మన దేవుడు రోషం కలిగిన వాడండి, రోషము కలిగిన వాడు. ఆయన మాటలు 2 అంచెల ఖడ్గము. ఎందుకు మనం దేవుని స్వరం వినాలి? ఎందుకు దేవుని వాక్యము మనం గ్రహించుకోవాలి? ఎందుకో చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 16, 2 తిమోతి 3వ అధ్యాయం 15 వచనం చదవండి. క్రీస్తు యేసునందు చవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన, ముందుకు వెళ్దాం, 16 నుంచి చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును,
నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, పౌలు ఏ బైబిల్ చూసి రాశాడు అంటే మన కొత్త నిబంధన ఉంది, కానీ కొత్త నిబంధన ఉత్తరములు ఎలా రాశాడు? మీరు పౌలు రాసిన ఉత్తరములు చూస్తూ అంటే ఎంత మనకి ఆశ్చర్యం కలుగుతుంది, ఎంత జ్ఞానము, ఎంత ఉత్తమైన సలహాలు పౌలు సంఘానికి ఇస్తున్నాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా జీవించాలి, ఇది ఎలా పౌలు పొందుకున్నాడు? కేవలము దేవుడు పౌలుతో మాట్లాడితేనే కదా పౌలు ఉత్తరముల ద్వారంగా అది రాసి ఈరోజు మన చేతిలో బైబిల్గా వచ్చింది. దేవుడు మాట్లాడేవాడు, పౌలుతో మాత్రంగా దేవుడు మాట్లాడి నీతో మాట్లాడగలిగిన వాడు, నాతో మనతో మాట్లాడగలిగిన వాడు. ఎందుకంటే మన దేవుడు చచ్చినవాడు కాదు, మన దేవుడు ఒక రూపము కాదు, ఒక బొమ్మ చెక్క కాదు. ఆయన శూన్యమును సృష్టిని చేసినవాడు, ఆయన నిరంతరము జీవించువాడు, ఆయన యుగయుగములు తరతరములు నివసించువాడు, ఆయన రాజ్యము నిరంతరమైనది, ఆయన మారనివాడు. ఉల్లాసం కలిగేస్తుందండి. మనం చూస్తున్నాం బైబిల్లో ఏలియా కృంగిపోయి ఎడారిలో పోయి ఏమండి ఆ చెట్టు కింద పడుకున్నా చంపే ప్రభా నా జీవితం ఎందుకయ్యా అంటే దేవుడు అన్నాడు, రా ఏలియా నీతో నేను మాట్లాడాలి, రా ఏలియా. ఏమండి దేవుని మాట పొందుకునే ఏలియా మరలా కృంగిపోలేదు, మరలా ఆందోళన పడలేదు, మరలా భయపడలేదు. యెహోషువతో దేవుడు మాట్లాడు, మోషే తోడంటే నేను నీ తోడుంటాను యెహోషువ, నీకు విరోధమైన ఏ ఆయుధము వద్దలేదు. ఏమండి నా కట్టడలు నా గైకోనుగా యెహోషువతో మాట్లాడు. యెహోషువ ఒక పనివాడు మాత్రమే, మోషే అంత అనుభవం లేదు, మోషే అంత అవగాహన లేదు, కానీ దేవుని మాట తనకు ధైర్యం ఇచ్చింది, దేవుని మాట తను ఉల్లాసపరిచింది. ఏమైనా అనాకీలు, నిఫీలీలు, భయంకరమైన రాక్షసుల్ని ఏమండి మోషే సహాయం లేకుండా యెహోషువ, కాలేబు వారు సాధించగలిగారు. కారణం ఏంటంటే అది దేవుని మాట వారి హృదయములు ధైర్యపరిచేది. దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడు, దేవుడి మాట మనల్ని ఉల్లాసపరిచేది. చూడు, ఈరోజు ఒక తీర్మానం చే, ప్రభా నేను వినాలయ్యా, నీ స్వరం వినా, అడుగు, తప్పేం లేదు. నాతో మాట్లాడు నాయన, నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయవు, బైబిల్ చదువుకోవు, నీ పాపములు అతిక్రమం ఒప్పుకోవు, నాతో మాట్లాడంటే అలాగే అంటావు. నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడుపు. ఒకరోజు మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి పొద్దున్నుంచి సాయంకాలం వరకు కనీసం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి కదా. ఏమంటే సేవకు వచ్చాక దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, తల్లి గర్భములు నేను కోరుకున్న జనములకి ప్రవక్తగా నియమించాను. నేను అన్నాను, ప్రవక్త అంటే ప్రవచిస్తాడు కదా, నాకు ఎలా ప్రవచనం వచ్చి నా ప్రవచనం రాదు కదయ్యా, నాకు తెలుగు రాదు, సరిగా తమిళ రాదు, ఇంగ్లీష్ రాదు, నేను సరిగా చక్కగా మాట్లాడలేను, నాకు అంత తలాంతు లేదయ్యా అన్నప్పుడు ప్రభు అక్కడ అన్ని అధ్యాయాలతో మాట్లాడుతున్నాడు. అక్కడ అన్న అధ్యాయాలు నువ్వు అలాగనొద్దు, నువ్వు బాలుడు అనవద్దు, నా మాట నీ నోట్లో ఉంచుతాను అక్కడ అంటాడు. ప్రభు అంటాడు, ఒక ఏమండి ఆల్మెంట్రీ ఏమంటే తెలుగులో బాదము చెట్టు నువ్వు చూస్తున్నావా అంటాడు ఇరిమియాతో. చూస్తున్నావా ప్రభా అంటే నేను ఎప్పుడు మనసులో ఇది అనుకున్న ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతున్నాను, నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను, అది నువ్వు చూస్తున్నావు. అక్కడ అర్థం వెంటనే ప్రభు అంటాడు, నేను పలికించిన మాట నెరవేరుతాము, నేను చూస్తాను అంటాడు. అది నేను చూస్తున్నాను, నేను ఎట్లా చూస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. ఏమంటే ఎట్లా చూస్తున్నా నాకు అర్థం కావట్లేదు, నేను ఎట్లా చూస్తున్నాను, ఇది కొంచెం వ్యత్యాసంగా ఉంది ఏంటిది, అది ఎట్లా నేను చూస్తున్నాను, నేను కళ్ళు మూసి పడుకోలేదు, నిద్రపోలేదు, నేనేమి ట్రెండ్స్లో లేను, మామూలుగానే ఉన్నాను, చూస్తున్నాను. ఏమంటే ఎలా చూస్తున్నాను నాకు అర్థం కాదు, నాకు తెలియలేదు, నాకు చాలా సమయం పట్టింది. అది నాకు బహుశా అనుకున్నాను, మేబీ ఊహించుకుంటున్నానేమో అనుకున్నాను. కానీ ఈరోజు తిరిగి చూస్తే అది దేవుడు స్పష్టంగా ఆ మనోనేత్రం తెరిచాను. ఏమండి దేవుడు మాట్లాడతాడు కళ్ళ ద్వారంగా, దర్శనము ద్వారంగా, మెల్లని స్వరము ద్వారంగా. దేవుడు తన ముఖకాంతిని చూసి నేను మాట్లాడేంత యోగ్యత లేదంటే నాకు మెల్లని స్వరం వింటాకే యోగ్యత అనుకుంటాను కొన్నిసార్లు. అంత గొప్ప దేవుడు నాతో మాట్లాడతామేంటి, అసలు నేను నాలో ఏ ప్రత్యేకత ఉంది ఆయన నాతో మాట్లాడటానికి? ఏమండి ఈ లోకంలో మనతో ఎవరైనా ఘనమైన వారు మాట్లాడాలంటే మనకు ప్రత్యేకత ఉండాలి, కానీ అంత గొప్ప దేవుడు నాతో ఎందుకు మాట్లాడాలి? నాలో ఏ విశేషత ఉంది ప్రభా? నువ్వు మాట్లాడేంత గొప్పను అని కాదన్నయ్యా. అది ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడకన నమ్మిన వారు మేలు. నువ్వు సందేహించద్దు, సందేహముతో అడగద్దు. దేవుడు సజీవుడు, ఈ రోజుకి ఆయన ఉన్నాడు, ఈ రోజుకి మన మధ్య ఆయన నివసిస్తున్నాడు, ఈ రోజుకి ఆయన బ్రతికి ఉన్నాడు, ఈ రోజుకి ఆయన చచ్చిన దేవుడు కాదండి మన దేవుడు. ఆయన సమాధి ఖాళీ సమాధి,
ఆయన మరణముని జయించినవాడు, అపవాది తలకాయని చిత్తకొట్టినవాడు, శాపముని కొట్టేసినవాడు, పాపముని నిర్మూలం చేసినవాడు మన ప్రభు. ఆయన విజయశీలుడు. ఆయన ఏమండి, మనల్ని భక్తులు అని పిలుస్తలేదు, శిష్యులు అని పిలుస్తలేదు, మనం ఏమని పిలుస్తున్నాడు సార్? దేవుడు బిడ్డలు అని పిలుస్తున్నాడు. కుమారులు, నా ఆత్మ ద్వారా నడిపించబడిన వారు నా కుమారులు, నా పిల్లలు అంటున్నాడు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, నువ్వు రక్షించబడినప్పుడు, నువ్వు మారు మనసు పొంది నీ హృదయముని వాక్యముతో నింపుకొని నువ్వు ప్రభువుతో నడుస్తున్నప్పుడు దేవుని ఎలా చూస్తున్నాడు? తన కుమారులు, కుమార్తెలుగా చూస్తున్నాడు. అందరికీ కాదు ఆ భాగ్యం, అందరికీ లేదా ఆ శ్లాఘిత. చాలాసార్లు మనం అనుకుంటాం, అబ్బా వీళ్ళకి ఇల్లు ఉంది, వీళ్ళకి వాహనం ఉంది, వీళ్ళకి ఇంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు, మనకేముందని. నీకు నాకు దేవుడిచ్చిన కృప ఏంటి తెలుసా? మన కళ్ళు మూసుకుని పరలోకం వైపు చూసి ఏమంటుంది తెలుసా? తండ్రి, నాన్న, ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు మనల్ని ఈరోజు తన బిడ్డలుగా అంగీకరించి ఉన్నాడు. అడుగు ఈరోజు, దేవా నాతో మాట్లాడు నాయన, నీ మెల్లని స్వరంతో నాతో మాట్లాడయా, నా హృదయం ఉన్న గాయములు మానిపోయా, నా పరిస్థితులు మార్చేయ, నన్ను ఉల్లాసపరిచేయ. చాలాసార్లు మనం అనుకుంటాం ఒంటరివారుగా ఉన్నామే, మన తోడు ఎవరు లేరే అని. కానీ దేవుడు మన తోడు ఉన్నాడు. చిన్న బిడ్డలు మనమే వదిలిపెట్టాం, పెద్దోళ్ళైనా కూడా జాగ్రత్త ఎక్కడున్నావరా అని 100 సార్లు తల్లిదండ్రులు ఫోన్ చేసి అడుగుతుంటారు. ఏమంటే కానీ మన పరమ దేవుడు మనల్ని కంటి రెప్పవలే కాపాడుతున్నాడు. తల్లి గర్భముల రక్తము ముద్దగా ఉన్నప్పటి నుంచి ఆయన మనం చూస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడుతున్నాడు, కంచి వేచించాడు. అందుకే ఎన్ని యాక్సిడెంట్లు అయినా, ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని జబ్బులు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా, ఎంత కీడు వచ్చినా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. కేవలం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని స్వరం వినేలాగా ఉన్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయ, ప్రవణతో మాట్లాడు నాయన, నా హృదయాన్ని మాతో మాట్లాడు, నా హృదయంలో నా గాయాలు మానిపోయి నన్ను ఉల్లాసపరిచాయ, నాతో మాట్లాడు తండ్రి. మాట్లాడేవాడు. ఈరోజు నువ్వు దేవుని స్వరం వింటానికి సిద్ధంగా ఉన్నావా? స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, ఏ పాటి వారమయ్యా, మాలో ఏ యోగ్యత లేదు నాయన, మేమేమాత్రము విలువైన వారము కామయ్యా, అయోగ్యులు మాత్రమే. కానీ నాయన, మేము ఇంక నువ్వు పాపలుగా ఉన్నప్పుడు నువ్వు మా కోసం మరణించావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నీ రక్తమును కాల్చి మమ్మల్ని శుద్ధి చేశావు. ఏ యోగ్యతలన్నీ మమ్మల్ని నాయన నీ అమూల్యమైన నీ కుమారుడు యేసు ప్రభుని తెలుసుకుంటానికి సహాయం చేశావు. ఆయన ద్వారంగా నాయన, నీ మెల్లని స్వరము ద్వారంగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. మా హృదయములు ఉన్న గాయాలు మానుపుతున్నావు, మా దేహములు స్వస్థపరుస్తున్నావు, మా జీవితంలో ప్రతి పోరాటాల నుంచి మాకు విడుదలిస్తున్నావు తండ్రి. అయ్యా, నువ్వు ఉన్నవాడివి అయ్యా, నీ రాజ్యము నిరంతరమైనది నాయన. నువ్వు యథార్థపరుడు అయ్యా, నువ్వు మంచివాడు నాయన. తండ్రి, మోషేవలే నాయన నీ మహిమను చూసే కృపను మాకు దయచే, అంత పవిత్రత మాలో దయచే నాయన. మా ఆలోచనలు, మా ఆశలు, మా కోరికలు నాయన నీకు ఇష్టం లేని సమస్తము నేను మేము సులువేయబడతానికి, నీకు ఇష్టం లేని సమస్తం మా నుంచి శుద్ధి చేయబడతానికి, పరిశుద్ధపరచబడతానికి అయ్యా మేము నైనా నీ సిలువ ఎత్తుకుని నీ నడిచేవారుగా, శిష్యుల వలె, భక్తుల వలె, బైబిల్లో చూస్తున్న నైనా ప్రవక్తల వలె, సేవకుల వలె అయ్యా నిన్ను వెంబడించువారుగా, అంతము వరకు యథార్థముగా బ్రతుకువారుగా మా కృప చూపించమని, వెతబడిన వాక్యాన్ని ముద్రించమని, నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ కానీ వాయిస్ మెయిల్ చేయండి. మేము మీకోసం ప్రార్థించ సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రం కాదు, గమనించండి, ఈ భారమైన పరిచర్లు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఈ పరిచర్లో మీరు పాలు పొందాలని ఆశిస్తే, మరి స్క్రీన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ అక్కడ ఉన్నాయి. ఈ పరిచర్లో మీరు మీ విరాళం పంపిస్తాం వల్ల మీరు ఈ పరిచర్లో పాలు పొందొచ్చు. అది దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.